నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఈరోజు టీజర్ మన టాక్సిక్ సంబంధించి టీజర్ చూసాం కదా, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏమంటారు? టాక్సిక్ సిరీస్ కేజీఎఫ్ 2లకి సిరీస్ లాగా అనిపించింది. దాంతోపాటు ఇందులో యాష్ గారి పర్ఫార్మెన్స్ పెద్ద ఎత్తున యాక్షన్ ఓరియంటెడ్, కంప్లీట్ వైలెన్స్ ఓరియంటెడ్గా ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇక్కడ పెద్ద రిస్క్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక మహిళ యాక్షన్ మూవీకి ఆ దర్శకత్వం, ఇంత పెద్ద యాక్షన్ మూవీకి దర్శకత్వం వహించడం అనేది ఆమెకి ఛాలెంజింగ్తో పాటు ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేది ఇక్కడ ముఖ్యం. అదేవిధంగా ఈ టాక్సిక్ ట్రైలర్ అయితే కంప్లీట్ యాక్షన్లో భాగంగానే ఉంది. మరి మేడం ఎలా డీల్ చేశారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథనం ఏంది అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్లో ఉంది అనిపించింది. దానికి సంబంధించి మీరేమంటారు? కంప్లీట్ వైలెన్స్ రేంజ్ సార్. అది ఇంకా థియేటర్లో అయితే ఇంకా ఎలా బద్దలవుతుందో తెలియదు. మనం చెవులలో దూదులు పెట్టుకొని పోవాలో, మరి ఎవరన్నా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఆ సౌండ్ కానే పోతారో తెలియదు. అది భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. చూడాలి సార్. ఇక మ్యూజిక్ అయితే బాగుంది, అట్రాక్షన్గా. కంప్లీట్ వైలెన్స్ ఓరియంటెడ్ మ్యూజిక్ అది కూడా. అయితే ఇప్పుడు కేజీఎఫ్ 2లో మొత్తం దేశవ్యాప్తంగా ఒక అభిమానులను అయితే సొంతం చేసుకున్నాడు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అసలు కేజీఎఫ్ వచ్చినప్పుడు అనామకునిగానే ఉన్నాడు, ఏది ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో. ఈరోజు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగాడు. మరి ఆ బ్రాండ్ ఇప్పుడు ఈ టాక్సిక్తో ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందా? ఏమన్నా అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంటుందా? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పగలుగుతాం సార్. ట్రైలర్తో నేను చెప్పలేము. ఇప్పుడు కేజీఎఫ్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్, కేజీఎఫ్ 2లో కూడా వండర్ఫుల్. అది కంప్లీట్ మనకు తెలుగు వాళ్ళకైతే నూతన హీరోగా పరిచయం అయినట్టే. అప్పటి వరకు కన్నడలో స్టార్ అయిన, మరి ఈ టాక్సిక్ వల్ల ఏ విధమైన సక్సెస్ వస్తుంది, మరి ఏ విధమైన ఇంకా గుర్తింపు ఎదుగుదల ఉంటుంది అనేది మేము కూడా ఉత్సాహంగానే చూస్తున్నాం. ఇందులో హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. కియారా అద్వానీ, నయనతార ఇట్లా ఉన్నట్టుంది. మరి వాళ్ళతో రొమాన్స్ పరంగా ఎలాంటి యాక్షన్స్, మన సీన్స్ ఇప్పుడు టీజర్లో జస్ట్ వాళ్ళ లుక్ ఇచ్చారు అంతేగాని రొమాన్స్ పరంగా అన్నది అయితే ఏం లేదు. వాళ్ళు ఇలా ఉంటారు అంటే ఈ క్యారెక్టర్స్, ఈ ఉమెన్ క్యారెక్టర్స్ అన్నట్టు హీరోయిన్ల పాత్రలు వీళ్ళు చేశారు అన్నట్టుగానే చూపించారు తప్ప వాళ్ళ పాత్ర ఏంటి అనేది అయితే చూపించినట్టు లేదు. మరి రిలీజ్ అయితే మరి వాళ్ళ పాత్రలు ఎలా ఉంటాయి. ఈ మధ్యనే నయనతార గారు మన శంకర వరప్రసాద్లో చూసాం, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇంకా ఉన్నారు. మరి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అవన్నీ చూడాలి. అయితే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సినిమాని తెలుగు రైట్స్ అంటే 2 రాష్ట్రాలలో తెలుగు రైట్స్ని మన దిల్ రాజు పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్ని పెట్టినట్టు సమాచారం. మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడా? సినిమా రిలీజ్ అయితే కానీ ఏం చెప్పలేము సార్. ఇప్పుడు ఆయన ఒక నమ్మకంతో కేజీఎఫ్ 2 ఈ 2 సక్సెస్లను దృష్టిలో ఉంచుకొని కథనాన్ని నమ్మి డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నాడు కావచ్చు. మరి దాన్ని అతనికి సక్సెస్ అవుతారా, ఫైనాన్షియల్ పరంగా అవునా కాదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ పూర్తిగా చెప్పలేము. ట్రైలర్ ద్వారా చెప్పలేము. ఇప్పుడు ఒకప్పుడు అది కొన్ని సినిమాలు ట్రైలర్ చూసి వేస్ట్ అనుకున్నాం, అలాంటి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయినాయి. ఈ సినిమాలు బాగుంటాయి అనుకున్నాం, అలాంటి పోయిన సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మరి దిల్ రాజు గారు ఏ నమ్మకంతో తీసుకున్నా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఆలోచించే తీసుకొని ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ సమస్య, ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టాడు, ఇప్పుడు ఏంది మళ్ళీ గవర్నమెంట్ కాడికి పోయి నాకు బడ్జెట్ ఎక్కువైంది మళ్ళా రేట్లు పెంచమనేసి మళ్ళీ ఒక నెపం వేసే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా మన సినీ ప్రేమికులు సమర్థించే ఛాన్స్ ఉంది, లేకుంటే విమర్శించే అవకాశం? సినీ ప్రేక్షకులు సినిమా బాగుంటే టికెట్ కాస్ట్ చూడట్లేదండి. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో తీసుకోండి, కొన్ని 225 రూపీస్, 250 రూపీస్ సినిమా టికెట్స్. సినిమా బాగుంది అంటే థియేటర్కి వెళ్తున్నారు. 1-2 డేస్ 3 డేస్ చూసిన తర్వాత. సినిమా బాగాలేదు అంటే సరేలే 3 నెలల తర్వాత అది టీవీలో ఎలాగో వస్తుంది అని చెప్పేసి
ఈ ఇంటి దగ్గరనే ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం, అది కూడా అంతే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, యాక్చువల్గా మన నాన్ తెలుగు ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇది యాక్చువల్గా అయితే కన్నడ ఫిల్మ్ని తెలుగులోకి డబ్ చేసింది. ఈ డబ్డ్ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అనేది కూడా కొంతమంది విమర్శకుల మాట. దానికి ఏమంటారు? కానీ అన్ని భాషలలో ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఏమంటారు, సమ్ కాపీరైట్స్, పైరసీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రిలీజ్ అయినప్పుడే ఇక్కడ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. మళ్ళీ ఎలాంటి వాళ్ళకు పైరసీలు ఉండకపోవచ్చు రేపటి నాడు అన్న ఒపీనియన్తో ఒకే చోట్ల ఇప్పుడు కొన్ని సినిమాలు భారతదేశమే కాదు వివిధ దేశాలలో కూడా ఒకే రోజు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా కూడా చేస్తున్నారు అని అనిపిస్తుంది. అట్లా మొత్తానికైతే ఇప్పుడు ఈ టీజర్ అయితే ఒక హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. టీజర్ హైప్ క్రియేట్ చేస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో కూడా ఉండొచ్చు. దాన్ని రీచ్ కావాలని ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టీము, డైరెక్టరు, ప్రొడ్యూసరు, 24 ఫ్రేమ్స్ టీం వాళ్ళందరూ సక్సెస్ కావాలని, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.